రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రానికి ప్రధాని మోడీ మరికొన్ని గంటల్లో చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు సంబంధిత అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈ తరుణంలో చాలా వరకు 1,00,000 వరకు జనాభా అంటే దీనికి సంబంధించిన బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశామని బీజేపీ సంబంధిత పార్టీ నాయకులతో పాటు అధికారులు సైతము అంచనాతో అన్ని ఏర్పాట్లు ఎవరికి ఇబ్బందులు కలగకుండా చూస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రానికి ప్రధాని హోదాలో మోడీ రావడం అందరూ స్వాగతిస్తున్నారని చెప్పుకోవచ్చు. పార్టీలకు అతీతంగా వారు ఇటీవల వేములవాడలో పర్యటిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సైతం ప్రధాని మోదీ హోదాలో వచ్చినప్పుడు ఆహ్వానిస్తామని, ఆలయ అభివృద్ధి కోసం నిధులు కేటాయించి అభివృద్ధి చేసే విధంగా కృషి చేయాలని వారు విన్నవించుకున్న పరిస్థితి. ప్రధాని హోదాలో మొట్టమొదటిసారిగా రాజన్న దర్శనం తర్వాత వేములవాడ బాలనగర్ సమీపంలో సభాస్థలికి సంబంధించిన భారీ బహిరంగ సభలో పాల్గొని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రెండవసారి విజయం సాధించేందుకు మద్దతుగా అందరూ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓట్లను అభ్యర్థించనున్నారు. ఈ సందర్భంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రానికి సంబంధించిన ఆలయం ఆయన ఉత్తర కాశీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ప్రధాని మోడీ. దక్షిణ కాశీగా పేరుగాంచినట్టు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి ఆయన చేరుకోవడం శుభ పరిణామము. దేశం నలుమూల ప్రపంచం నలుమూలల వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి సంబంధించి అన్ని రకాల అభివృద్ధి ప్రణాళికలతో పాటు అందరూ వేచిచూస్తున్న ఘట్టాలకు సంబంధించిన అపురూప దృశ్యాలు మనకు కనువిందు చేయనున్నాయి. ఏదేమైనప్పటికీ ప్రధాని మోడీ రావడం చాలా సంతోషంగా ఉందని బీజేపీ శ్రేణులతో పాటు సామాన్య ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మనతోని పలువురు బీజేపీ నాయకులతో పాటు ప్రజలు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని 100 కోట్లు 500 కోట్లు అని ఇట్లా ప్రకటనలు చేసింది. కాకపోతే కొంతమేరకు అభివృద్ధి చేశాం మేము చేయలేదని ఆరోపణలు ప్రతిపక్షంలో తప్పుడు ఆరోపణలు చేసి కాంగ్రెస్ అయితేనే బీజేపీ అయితేనే ఓట్లు దండుకున్నాయి. అందుకోసం మేము ప్రజలు మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ సంబంధించిన ఉన్నత శ్రేణి నాయకులు చెప్తున్న పరిస్థితి. అయితే బీజేపీకి ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? బీజేపీకి ఎందుకు ఓటేయాలంటే మోడీ గారు కానీ బీజేపీ నాయకులు కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కనీసం ఒక వార్డు మెంబర్ కానీ ఒక మాట ఇస్తే మాటకు నిలబడే నాయకులు బీజేపీ. ఇవాళ మనం కేసీఆర్ దూరం చూసినాం, కేటీఆర్ దూరం చూసినాం, ఇప్పుడు నిలుస్తున్నటువంటి వినోద్ రావు దూరం కూడా చూస్తున్నాం. వీళ్ళు కేవలం మాయ మాటలు తెలంగాణ సెంటిమెంట్తోని రాజకీయ పబ్బం గడుపుకునే తప్ప ఏ తెలంగాణ ఉద్యమకారుడికి కానీ ఏ తెలంగాణ బిడ్డకు కానీ న్యాయం జరగలేదు. వేములవాడలో అభివృద్ధి జరిగింది అంటే సెంట్రల్ ఫండ్ నుండి వచ్చినాయి తప్ప బండి సంజయ్ గారు కేంద్రం నుండి ఇచ్చిన నిధులతోనే ఈ రోడ్లు అయినాయి తప్ప ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. 100 కోట్లు కాదు 100 పైసలు ఇవ్వలేదు కేసీఆర్. కేవలం ఆయన ఓట్లకి వచ్చినాక ముస్లింలని హిందువులని కలపడానికో విభజించడానికో పరిపాలించేది అన్నీ మాకు అర్థమవుతున్నాయి. కాబట్టి కేసీఆర్ అన్ఫిట్ కాడు, అందుకే ప్రజలు పక్కే పెట్టేశారు. అంటే ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే కరీంనగర్ పార్లమెంట్ పరిధి అనేది బీసీల కంచుకోటగా గత కొన్ని పర్యాయాలుగా ఏ పార్టీ అయినా ఉన్నది. ఇప్పుడు కరీంనగర్లో మొట్టమొదటిసారిగా బండి సంజయ్ ఒక విప్లవాత్మకంగా ఊహించని విధంగా భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ రెండవసారి ఎట్లా ఉండబోతుంది ఈ పోటీకి సంబంధించిన ఎన్నిక? అంటే బండి సంజయ్ గారికి ఇలా ఒక అడ్వాంటేజ్ ఏమవుతుందంటే రాష్ట్ర అధ్యక్షుడు ఉంటే ఇలా కంపల్సరీ ముఖ్యమంత్రి బీజేపీ పార్టీ అధికారం చేపట్టేదని చెప్పి రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ నాయకులు కూడా అదే అనుకుంటున్నారు. ఇవాళ బండి సంజయ్ గారు 3 లక్షల పైన పోయినసారి 88,000 ఓట్ల మెజార్టీతోనే కానీ ఈసారి 3 లక్షల పైన ఓట్లతోని మెజార్టీ ఉంటుంది. ఇవాళ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ సెకండ్ ప్లేస్ కోసం కొట్లాడుతున్నారు తప్ప వాళ్ళు గెలవడానికి కాదు. బండి సంజయ్ని ఢీ కొట్టే సత్తా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులకు కానీ కాంగ్రెస్ నాయకులకు కాదు, కేసీఆర్తో కూడా కాదు. అంటే ఈ రెండవసారి బండి సంజయ్ ఘన విజయం సాధించి కేంద్ర మంత్రి కూడా కాబోతున్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనిపై మీ బండి సంజయ్ గారు ఏ రోజు పదవి కోసం ఆశపడే నాయకుడు కాదు. పార్టీ ఏది ఆదిస్తే పార్టీ కోసం ప్రజల కోసం పనిచేసే నాయకుడు. పార్టీ ఏ విధమైన పదవి ఇచ్చినా కూడా ఆయన దానికి ఒక గౌరవప్రదమైనటువంటి హోదా తెచ్చేటువంటి వ్యక్తి బండి సంజయ్ గారు. సెంట్రల్ మినిస్టర్ 100% అవుతుందని చెప్పి మీ కరీంనగర్ ప్రజలు అందరూ ఆశపడుతున్నాం. కంపల్సరీ సెంట్రల్ మినిస్టర్ అవుతాడు. రాబోయే రోజులలో కూడా బీసీ ముఖ్యమంత్రి హోదాలో కూడా బండి సంజయ్ గారు పేరు అనౌన్స్ అవుతుంది. రానున్న రోజులలో బండి సంజయ్ గారు రాష్ట్రానికి సేవలు అందిస్తారు. ఈ ఎన్నిక బీజేపీ మతతత్వ రాజకీయాలతోని రామ మందిర్కి సంబంధించిన అది కానీ అక్షింతలతో పాటు మత రాజకీయాలతోనే ఓటు బ్యాంకులు దండుకునే ప్రయత్నం చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తారు. దీని మతపరమైన రాజకీయాలు కాదండి. దేవుని పేరు అంటే అందరం దేవుని మొక్కుతలేమా? అందరం మొక్కుతున్నాం, దేవుని చూస్తున్నాము.
మరి ఏనాడు ఈనాడు కాంగ్రెస్ వాళ్ళు కానీ ప్రతిపక్షాలు కానీ రామాయణం ఎందుకు కట్టలేదు, ఆ కేసును ఎందుకు తేల్చలేదు? పని చేసిన వాళ్ళు చెప్పుకుంటాడు, అభివృద్ధి చేసిన వాళ్ళు చెప్పుకుంటాడు, ఏం అభివృద్ధి చేసినా చూపిస్తాడు. అంటే బీజేపీకే ప్రజలు ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? బీజేపీ నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలు ఆయన రెడ్ కార్పొరేట్ వరిసి ముందు ఆహ్వానిస్తున్నారు కాబట్టి ఏనాడు కూడా ఇన్ని రోజుల నుంచి ప్రధాని కూడా ఆహ్వానించలేదు ప్రపంచ దేశాలు. ఆయన పనితనం చూసి, ఆయన గొప్పతనం చూసి ఆహ్వానిస్తారు, తప్పకుండా ఆయనే ప్రధాని చేస్తారు కూడా ప్రజలు. అంటే బండి సంజయ్ బీసీ నేతగా, ఒక ఉద్యమకారుడిగా మంచి ప్రజాదరణ పొందాడు. అనాది కాలంలో ఒక ఎంపీగా మంచి పేరు గుర్తింపులు ప్రఖ్యాతలు తీసుకొచ్చాడు కరీంనగర్ ఈసారి రెండవసారి ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి అవుతాడని కూడా ఊహాగానాలు ఊపందుకున్నాయి. దాని మీద తప్పకుండా అవుతాడు, కేంద్ర మంత్రి కూడా అవుతాడు, మరి తప్పకుండా అవుతారు. చేసిన అభివృద్ధి కూడా జరిగింది కాబట్టి తప్పకుండా అవుతారు. ప్రధాని మోడీ రాకతో ఎలాంటి ప్రభావం ఉండనుంది? బండి సంజయ్ అనుకున్న మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో సాధిస్తారా? ఎట్లా మీకు ప్రధాన పోటీ అంటే ఏదని చెప్తారు? ఈరోజు చూసుకుంటే పెను సంచలనంగా మారబోతోంది. ఇవాళ మన కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మోడీ గారి రాకతోని ఉవ్వెత్తున జనం గుండెల్లోకి వెళ్ళిపోయింది పువ్వు గుర్తు. బండి సంజయ్ గారు, మరి అలాగే మోడీ గారు ఆల్రెడీ ప్రజలలో ఉవ్వెత్తున లేగుతూ ఉంది. బీజేపీ అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రజలు చెప్తా ఉన్నారు. మాకంగా చూసుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఏ కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా మా దరిదాపులో కూడా రాదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మోడీ గారు చరిస్మా, మరి అలాగే బండి సంజయ్ గారి కృషి, వారి కష్టాన్ని ఈరోజు గెలిపించబోతుందని చెప్పి భారీ 3 లక్షల పైచీలకు మెజార్టీతో ఈరోజు ఈ కరీంనగర్ పార్లమెంటు కైవసం చేసుకోబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంటే బీజేపీకి ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు మీరు? ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లో, ఎందుకంటే గత 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పాలించింది, ఏం చేసిందో ప్రజలందరూ తెలుసు. ఎందుకంటే స్కీములు తప్ప ఏం లేదు. ఈ 10 సంవత్సరాలలో దేశ పురోగతిని ప్రపంచానికి చాటి చెప్పిన నేత నరేంద్ర మోడీ గారు. ఆ నరేంద్ర మోడీ గారి నమ్మకంతోనే ప్రజలందరూ కూడా మోడీ గారు మాకు మోడీ గారు అయితేనే దేశానికి భరోసా. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఎన్నో అఘటిత సంఘటనలు జరిగిన దేశంలో ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడ అఘటిత సంఘటన లేదు. మరి అలా దేశం ఉరుకుతూ ఉంది. ఎందుకంటే ప్రపంచంతో పోటీ పడుతూ ఈరోజు ప్రపంచంలోనే 2వ 3వ అతిపెద్ద డెవలప్మెంట్ కంట్రీగా మనం ఎదుగురాని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. అంటే దీని మోడీ వచ్చిన తర్వాత కొంచెం మారిందని కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షాలు కూడా ఆరోపించినాయి. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? 1000%. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఇంతకుముందు చెప్పినట్టు మిలిటరీ వాళ్ళకు కూడా ఒక లెక్కలు అంటూ ఉండేది. ఇవాళ మిలిటరీ బార్డర్లో ఎలాంటి లెక్కలు లేవు. ఎందుకంటే దేశ రక్షణే ఇలా మిలిటరీ రక్షణ అని చెప్పి, అందుకని వాళ్ళకి స్వేచ్ఛనిచ్చిన మహానాయకుడు నరేంద్ర మోడీ గారు మిలిటరీకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఇలా మన దేశం సరిహద్దులలో ఇంత హాయిగా నిద్రపోతున్నాం అంటే మోడీ గారు చలవే మిలిటరీ దయనే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రధాని మోదీ రాకను పార్టీలకు అతీతంగా వేములవాడ నియోజకవర్గంతో పాటు రాజన్న సిరిసిల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించిన దర్శనం తర్వాత భారీ బహిరంగ సభ వేములవాడ పట్టణంలోని బాలనగర్లో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రెండవసారి జయకేతనం ఎగరవేసి మూడవసారి ప్రధాని మోడీ కాబోతున్నాడని, ఈ సందర్భంగా బీజేపీ వైపు ప్రజలందరూ మొగ్గు చూపుతున్నారని ఇక్కడ స్థానిక బీజేపీ నాయకులు, వేములవాడ రూరల్ బీజేపీ నాయకులు జక్కల తిరుపతి చెప్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.